రైట్. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రైతులు మాత్రం ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక సాగు చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న వేళ అటు బీఆర్ఎస్ నుంచి క్లియర్ కట్గా ఒక అంశం తెరపైకి వస్తుంది. మేము కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రైతులకు నీళ్లు ఇవ్వచ్చు, కక్ష సాధింపు ఏమైనా ఉంటే మాపై తీర్చుకోండి కానీ తెలంగాణ రైతాంగంపై కాదు. సో తెలంగాణ రైతులకు నీళ్లు అందించండి, మేము కట్టిన ప్రాజెక్టు ద్వారా క్రెడిట్ కూడా మాకు అవసరం లేదు, తెలంగాణ రైతాంగాల ప్రయోజనమే మాకు ముఖ్యం, ఎన్నో ఆశలతో ఆశయాలతో ఆ ప్రాజెక్టు కట్టాం, ఆ ప్రాజెక్టు సద్వినియోగం చేసుకోండి, మోటార్లను ఆన్ చేయండి, నీళ్లు ఎత్తిపోయండి అని చెప్పి బీఆర్ఎస్ చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్ ఏమో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఆ డ్యాముల్లో నీళ్లు నిల్వ చేసినా ఎత్తిపోసినా ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఒక ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన తర్వాత కూడా ఆ మాట వినకుండా నీళ్లు నిల్వ చేస్తే ప్రమాదం సంభవిస్తే అప్పుడు ఎవరిని అడగాలంటూ కూడా ఇటు అధికార పార్టీ ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు తెలంగాణ ప్రజానీకం ప్రశ్న ఏ విధంగా ఉంది అంటే, సో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు సరే, అవి మీ సొంత డబ్బులు కావు, తెలంగాణ ప్రజల డబ్బులు, తెలంగాణ డబ్బులు, పన్నులతో కట్టిన డబ్బులు, మా సొమ్మది. సో అటువంటి సొమ్ముతో ప్రాజెక్టు కట్టారు, ఏం జరిగింది అనే అంశాలు ప్రజలకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు. మరి ఆ డ్యామ్కి ఏమైనా మరమ్మతులుంటే దాన్ని వినియోగంలోకి తీసుకొస్తారా? అసలు డ్యామ్ని వినియోగంలోకే తీసుకురారా? లక్షల కోట్ల ప్రజాధనం ఇంత వృధాగా పోవాల్సిందేనా? ఇప్పుడు అవసరం వచ్చిన పరిస్థితుల్లో కూడా దాన్ని మనం వినియోగించుకోకపోతే ఏంటి అన్న ప్రశ్న ప్రజానికం నుంచి వినిపిస్తోంది. రాజకీయ విమర్శలు కాదు కావాల్సింది, అందరూ కలిసి కూర్చొని ఒక శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సింది పోయి ఒకరిపై ఒకరు విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ కాలయాపన చేస్తారా? మా సొమ్ముకు జవాబుదారీ ఎవరు అంటూ కూడా ప్రజానికం, తెలంగాణ ప్రజానికం ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు రైతులను వర్షాభావ పరిస్థితులు వేధిస్తూ ఉంటే ఇక్కడ రాజకీయ రచ్చ మాత్రం కంటిన్యూ అవుతుంది. ముఖ్యమంత్రి క్లియర్గా చెప్తూ ఉన్నారు, గత సెప్టెంబర్లో ఈ అంశానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి సిబిఐకి అప్పచెప్పాం, సంవత్సరం గడుస్తున్నా ఎటువంటి కదలిక లేదు, వాళ్ళు ఒక్కటయ్యారంటే కాంగ్రెస్ బీజేపీ రెండు దోస్తానా చేస్తూ ఉన్నాయి, మాపై లేనిపోని అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నాయంటూ ఇటు బీజేపీ ఆరోపిస్తుంది. ఇక కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించారు. పంప్ హౌస్ను సందర్శించిన తర్వాత కేటీఆర్ మాట్లాడిన మాటలు, ఈరోజు హరీష్ రావు మాట్లాడిన మాటలు మొత్తంగా రాజకీయ అంశాలుగా మారుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ప్రజల ప్రయోజనాల దిశగా అడుగులు వేయట్లేదనేది చాలామంది నుంచి వినిపిస్తున్న ప్రశ్న. సో ఈ రాజకీయ వార్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. రైట్, తేజావతి వెంకట్ గారు, ఏంటి అసలు అంటే మేము ప్రాజెక్టు కట్టించాం, ఆ ప్రాజెక్ట్ని వినియోగించుకోవటం కూడా ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు, మాపై విమర్శలు చేసి అంటే కాళేశ్వరాన్ని ఒక బూచిగా చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక డిసెంబర్ 7 వస్తే 3 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. 3 ఏళ్ళు అయినా కానీ 3 అడుగులు కూడా ముందుకు పడలేదు ఆ ప్రాజెక్టుకు సంబంధించి. ఇంకా ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు? ఇక చాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం మాకు మీ వల్ల కాకపోతే మాకు అప్పచెప్పండి, ఎలా నీళ్లు రావో, ఎందుకు నీళ్లు మనం ఇవ్వలేమో చేసి చూపిస్తామంటూ సవాల్ విసురుతున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు? ఏం ఆన్సర్ చేస్తారు? సార్, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. ఎల్నినో లాంటి కరువు అంశాన్ని కూడా రాజకీయం కోసం వాడుకుందామన్న దీనస్థితికి, నీచ స్థితికి ప్రతిపక్షం దిగజారుతుందని మేము అనుకోలేదు, అయినా సరే దిగజారిపోయింది. అయితే ఒక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సార్. మీరు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పారు, అదేదో మేము కక్ష సాధించుకుంటున్నాం అని చెప్పి. కక్ష మేమేం సాధించుకుంటున్నాం? నేను ఇంట్రోలో చెప్పిన మాట కాదండి, నేను నా పర్సనల్ ఎజెండా కాదు అది. సో రాజకీయంగా వచ్చిన విమర్శల్ని చెప్తున్నాను. యా వంశీ గారు, ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ కక్ష సాధించుకున్నారు, ప్రజలు వాళ్ళని ఇక్కడ పరిమితం చేయాలి, అక్కడ పరిమితం చేశారు. వంశీ గారు, నేను ఒక విషయం చాలా క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. టెక్నికల్ గా మాట్లాడుకున్నాం, జాగ్రఫికల్ గా కానీ లేకపోతే ఫైనాన్షియల్ గా కానీ అన్ని రకాలుగా మాట్లాడుకున్న తర్వాతనే పాలిటిక్స్ మాట్లాడదాం. ఇప్పుడు ఏది 2019లో కాళేశ్వరం ప్రారంభమైతే 2020లోనే దాంట్లో లోపాలు అని చెప్పి ఇంజనీర్స్ అందరూ కలిసి ఒక లేఖ ఎల్ఎన్టీకి రాస్తే ఎల్ఎన్టీ ప్రభుత్వానికి చెప్పినప్పుడు ప్రభుత్వం దాన్ని దాచిపెట్టింది. 2023 తీరా ఎలక్షన్ కంటే ముందర ఆ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత అదంతా ఉత్తది అని చెప్పి కేటీఆర్ గారు దాన్ని కొట్టిపడేసారు. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇక్కడ కుంగిన పిల్లర్ దగ్గరికి పరామర్శకు పోతే ఏదో ఉత్తగా ఏది ఆటలు ఆడడానికి కోసం పోతుందని చెప్పి ఇన్ని విమర్శలు చేసుకుంటూ, ఇంత దాగుడు మూతలు ఆడుకుంటూ ఈ తెలంగాణ ప్రజలను ఆర్థికంగా, నీటి వనరుల పరంగా అన్ని రకాలుగా మోసం చేసిన తర్వాత కూడా ఈ రోజు ఏదో సరే, ఈ 3 సంవత్సరాల్లో మీరేం చేశారు? నేను అదే అడుగుతున్నాను సార్. రాగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా మొదటి ప్రాధాన్యత అంశం అదే, కాళేశ్వరంలో జరిగిన అవినీతిని వెలికితీస్తాం, ప్రాజెక్టుకు సంబంధించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఇందాక గోవర్ధన్ గారు చెప్పినట్టుగా తుమ్మిడిహట్టి దగ్గర ఒక్క అడుగు ముందుకు పడలేదు. నిజంగా తుమ్మిడిహట్టి దగ్గర మీరు పనులు మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇస్తే ప్రజలు హ్యాపీగా ఉండేవాళ్ళు, రైతాంగం హ్యాపీగా ఉండేది.
ఈ అంశాలన్నీ కూడా ఈ రోజు మనం చర్చించుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చేది కాదు కదా. మీరు చేసిన మంచిని చర్చించే వాళ్ళం కదా. సార్ ఒక విషయం సార్, ప్రాణహిత చేవేళ్ళ అనేది ఒక అంటే ఏది ఒక బర్త్ చైల్డ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ సార్. దాని మీద ఆల్రెడీ 11,000 కోట్ల వరకు ఖర్చు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా ఆ రోజు నాకు ఇక్కడ అర్థం కాని అంశం ఏంటంటే వెంకటనాయక్ గారు, అన్ని పార్టీల వాళ్ళు 11,000 కోట్లు ఖర్చు చేశాం, లక్షల కోట్లు ఖర్చు చేశాం అంటున్నారు. ఎవరి డబ్బండి అది? తెలంగాణ ప్రజల సొమ్ము. తెలంగాణ ప్రజల సొమ్మును ఖర్చు చేసి ప్రాజెక్టులు కట్టారు. ఏ పార్టీ జేబు డబ్బులు కావవి? గోవర్ధన్ గారు సబ్మిషన్. ఇప్పుడు వెంకట గారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో చిత్తశుద్ధితో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం కొరకు ఏమీ చేయలేదు. ఇప్పటికే దాదాపు డిసెంబర్ వరకు మీరు ఏం చేయలేరండి. తుమ్మిడిహెట్టి భారీ వరద ఉంటుంది, డిసెంబర్ వరకు ఏం చేయరంటే దాదాపు 3 సంవత్సరాల కాలం పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుమ్మిడిహెట్టి దగ్గర ఏమీ చేయదు. వర్షాకాలం మొదలైంది. మేము ఈ విషయంలో గత సంవత్సరమే వెంకటనాయక్ గారు ఎందుకు ఈ రోజు ఇంత సీరియస్ గా మాట్లాడాల్సి వస్తుంది అంటే, గోవర్ధన్ గారిని గాని లక్ష్మీనారాయణ గారిని గాని ఈ రోజు మేము రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాం ఎజెండాలో. తెలంగాణ ప్రజలకు అసలు తెలియాలి, ఏం జరుగుతుందని తెలియాలి, ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలి. ఎంతసేపు రాజకీయ విమర్శలతో కాలం గడుపుతూ కూర్చుంటారా పాలకులు? వంశీ గారు, నేను టెక్నికల్ గా చెప్పిన అంశాలు మీరు అది రాజకీయంగా మీరు అన్వయించుకున్నారు. మళ్ళీ నేను టెక్నికాలిటీలోనే వస్తాను సార్. ఇప్పుడు ఒక విషయం, టెక్నికల్ గా మాట్లాడుతుంది ఎవరు సార్? రాజకీయం చేస్తుంది వంశీ గారు. ఇంకా నన్ను మాట్లాడిస్తలేరు. నా క్వశ్చన్ నన్ను అడిగి ఆన్సర్ మీరే చెప్పుకుంటాను. నేను ఏమంటున్నా అంటే ఒకటి చెప్తున్నా చూడండి. థ్యాంక్ యూ. ఒక డిస్కషన్, మంచి డిస్కషన్ ఏమొచ్చిందంటే విషయం ప్రాణహిత చేవేళ్ల వైపు మళ్ళీ తిరిగి వచ్చింది. సో సార్కి, గోవర్ధన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక విషయం ఏంటంటే, గౌరవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ విషయం మీద చాలా క్రిస్టల్ క్లియర్ గా ప్రాణహిత చేవేళ్ల అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. కానీ మేమేమంటున్నాం, అలాగే 1,47,000 కోట్ల రూపాయలతో రీడిజైన్ పేరుతో నిర్మాణం చేసిన కాళేశ్వరంలో ఉన్న లోపాలని చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా ఆ కాళేశ్వరంలో నీళ్లున్నాయి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దాంట్లో నీళ్లు ఉంచొద్దని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నీళ్లు ఉన్నాయని అనడం ఏదైతుందో అది తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కదండి. సో హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ అదేదో ప్రీకాస్ట్ టెక్నాలజీతో కట్టింది కాదు ఆ డ్యాము. ఆ మేడిగడ్డ డ్యాము ప్రీకాస్ట్ టెక్నాలజీ కట్టుంటే ఒక పిల్లర్ పోతే ఆ పిల్లర్ని రీప్లేస్ చేయొచ్చు. అదంతా ఒక లాంగ్ కన్స్ట్రక్టివ్ ప్రాసెస్. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన లెక్క ప్రకారం వెన్నెపూసలో ఒక 4వ వెన్నెపూస కనుక విరిగిపోతే మనం మంచాన్ని పడిపోతాం. ఆ ప్రాజెక్ట్ కూడా అలాంటిది. సో ఈ తెలంగాణ ప్రజలకు అర్థం కాదనో లేకపోతే వేరే విధంగానో వెళ్ళిన ప్రభావాన్ని ఏది రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేద్దామని కనుక ప్రతిపక్షం అనుకుంటే అది తప్పకుండా ప్రజలను మోసం చేసినట్టే. కాబట్టి మేము ఏమంటాం అంటే సార్, ఒకటి ఇది ఏదైతే మేడిగడ్డ పిల్లర్ని పునర్నిర్మాణం చేయడంతో పాటు అదేవిధంగా ప్రాణహిత చేవేళ్లను కట్టి కూడా ఈరోజు హైదరాబాద్ వరకు నీళ్లు తీసుకురావడం కోసం ఏదైతే అది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏది ఆ గర్ల్ చైల్డ్ అదేదే గర్ల్ చైల్డ్ ఏదైతే ఉందో మాది దాన్ని నిర్మాణం చేస్తాం సార్. దానికి కొంత నిధులు కూడా ఆ కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా కొంతవరకు ఏది ఫడ్నవీస్ గారి నుంచి కనుక కొంతవరకు మనకు అజురెన్స్ కనుక వస్తే మాత్రం దాన్ని కొంచెం ఎత్తు పెంచుకుంటూ పోతాము. తద్వారా ఇంకా ఈజీ అవుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా కావాలి. ఇక్కడ మేము ఎక్కడ రాజకీయం చేయదలుచుకోవాలి సార్. ఒకటి వంశీ గారు, ప్రాజెక్టులు కట్టడం, ప్రజలకు నీళ్లు ఇవ్వడం అది కాంగ్రెస్ పార్టీకి కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ రైతులు సుభిక్షంగా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల ద్వారా పారే నీళ్ల ద్వారానే. సార్ నేను మళ్ళీ నేను ఇందాకే ఒక విషయం చెప్పా ఒక రైతు బిడ్డగా నేను ఇందాకే ఒక విషయం చెప్పా. వెంకటనాయక్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందా అంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దేనికోసం ఇచ్చారండి అధికారం? మమ్మల్ని పాలించమని దేనికోసం అధికారం ఇచ్చారు సార్? ప్రాజెక్టులు కట్టాల్సిన బాధ్యత ఉంటుంది, నీళ్లను అందించాల్సిన బాధ్యత ఉంటుంది. అదేదో గొప్పగా ఎందుకు చెప్పుకున్నాయి రాజకీయ పార్టీలు? అది మీ బాధ్యత. ఒక్క నిమిషం సమయం ఇస్తా గోవర్ధన్ గారు. ఇక్కడ చాలా కీలకమైన విషయం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మరొక తప్పు ఏంటంటే తుమ్మిడిహట్టికి రీడిజైనింగ్ ఇంజనీరింగ్ చేసి మేడిగడ్డ కాళేశ్వరానికి ఎవరైతే కేసీఆర్ మార్చారో ఈరోజు తుమ్మిడిహట్టి పేరిట మరొక తప్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తుంది ఏంటి అంటే తుమ్మిడిహట్టి నుంచి 3 బ్యారేజీలు అన్నారం, మేడిగడ్డ, సుందిళ్లలో కీలకమైనటువంటి సుందిళ్ల బ్యారేజీకి తుమ్మిడిహట్టి నుంచి నీళ్లు తీసుకొస్తున్నారు. ఈ 3 బ్యారేజీల పైన పునాగిరి చంద్రబోస్ తోటి ఎందుకు పనికిరావని విచారణ జరిపించింది మీరు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ 3 బ్యారేజీలు ఎందుకు పనికిరావు, పునర్నిర్మాణం చేయడం కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి విషయము అని చెప్పింది, NDSC చెప్పింది. ఆ 3 బ్యారేజీ